లోకి గొప్ప కరుణామయుడు అని యాకోబు పలికాడు. 90వ వాక్యం. ఏమిటి, నిజంగా నువ్వు యూసుఫేనా అని వారు ఆశ్చర్యపోయారు. అవును, నేను యూసుఫ్నే, ఇతను బినియామిన్ నా సోదరుడు, అల్లా మాపై దయదల్చాడు. అసలు విషయం ఏమిటంటే, భయభక్తులతో సహన స్థైర్యాలతో మెలిగే సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లా వృధా పోనివాడు అని యూసుఫ్ చెప్పాడు. అల్లాహు అక్బర్. 91, 92 వాక్యాలు. దైవ సాక్షి, దేవుడు నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు, ముమ్మాటికి మేమే దోషులమని వారంతా చెప్పారు. అప్పుడు యూసుఫ్, ఈరోజు మీపై ఎలాంటి నింద లేదు, అల్లా మిమ్మల్ని క్షమించుగాక, ఆయన కరుణించే వారందరిలోకి గొప్పగా కరుణించేవాడు. 33, 34 వాక్యాలు. అప్పుడు యూసుఫ్, ప్రభు, ఈ స్త్రీలు దేనికోసం నన్ను పిలుస్తున్నారో దానికన్నా కారాగారమే నాకు ప్రీతికరమైంది. నీవు కనుక వీళ్ళ జిత్తుల నుంచి నా నుండి దూరం చేయకపోతే నేను వీళ్ళ వల్ల పడిపోయి అవివేకుల్లో చేరిపోతాను అని మొరపెట్టుకున్నాడు. అతని ప్రభువు అతని యొక్క ప్రార్థనను ఆమోదించాడు. ఆ యొక్క మగువల మాయోపాయాలను అతని నుంచి తొలగించాడు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. అల్లాహు అక్బర్. ఇక సూరా ఇబ్రహీం 14వ సూర 30, 31 వాక్యాలు. ప్రజలను అల్లా మార్గం నుంచి పెడత్రోవ పట్టించడానికి వారు అల్లాకు సహవర్తుల్ని కల్పించారు. సరే, సుఖాలను జుర్రుకోండి, చివరికి మీరు మరలిపోవాల్సింది నరకానికి అని ఓ ప్రవక్త నువ్వు వాళ్ళకు చెప్పు. ఓ ప్రవక్త, క్రయ విక్రయాలు కానీ స్నేహ సంబంధాలు కానీ ఉండనటువంటి ఆ రోజు రాకముందే నమాజులను నెలకొల్పమని, మేము ఏదైతే ప్రసాదించామో దానిలో నుంచి గోప్యంగా, రహస్యంగా కానీ బహిరంగంగా కానీ ఖర్చు పెట్టమని విశ్వాసులైన నా దాసులకి నువ్వు చెప్పు. భూమి ఆకాశాలను సృష్టించి ఆకాశాల నుండి వర్షం కురిపించి దాని ద్వారా మీ ఆహారం కోసం పండ్లు పొలాలను ఉత్పన్నం చేసిన వాడే అల్లా. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడపడానికి వాటిని మీకు లోబరిచాడు. ఆయనే నదీ నదాలను మీ ఆధీనంలో ఉంచాడు. ఆయనే నిరంతర ప్రయాణం చేస్తూ పోతున్న సూర్య చంద్రులను మీకు లోబరిచాడు. రేయింబవలు రాత్రి పగలు కూడా ఆయన మీపై సేవకై కట్టుబడి ఉండేలా చేశాడు. మరి ఆయనే మీరు అడిగిన దానినల్లా మీకు ఇచ్చి ఉన్నాడు. మీరు అల్లా చేసిన మేళ్లను